అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. నేటి మంచి మాట: మాతృదేవో భవ పితృదేవో భవ. తల్లిదండ్రుల రుణం ఎన్నటికీ తీర్చలేనిది. యం మాతా పితరో క్లేశం సహతే సంభవేన్ రుణాం నతస్య నిష్కృతి శక్య కర్తుం వర్షశతైరపి. ఈ శ్లోకం శ్రీమద్భాగవత మహాపురాణం దశమస్కందం 45వ అధ్యాయంలో 5వ శ్లోకం. ఈ సృష్టిలో మనకు ప్రత్యక్ష దైవాలు తల్లిదండ్రులే. ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ తల్లిదండ్రులు సంతానం కోసం అనుభవించిన కష్టాలకు ప్రతిగా 100 సంవత్సరాలు సేవ చేసినా వారి రుణాన్ని పూర్తిగా తీర్చడం సాధ్యం కాదని ఉపదేశించాడు. వేదం మనకు మాతృదేవో భవ పితృదేవో భవ అని ఆజ్ఞాపించింది. మనకు జన్మనివ్వడం మాత్రమే కాదు, సద్గుణాలను అలవర్చడం, సంస్కారాన్ని నేర్పించడం, ధర్మ మార్గంలో నడిపించడం, అవసరమైన విలువలను అందించడం వారి పవిత్రమైన కర్తవ్యం. తల్లి తన ప్రేమతో, తండ్రి తన బాధ్యతతో సంతానాన్ని సంరక్షిస్తారు. సంతానం శ్రేయస్సు కోసం వారు తమ స్వార్థాన్ని పక్కన పెట్టి ఎన్నో త్యాగాలు చేస్తారు. వారి ప్రేమకు హద్దులుండవు. వారి ఆప్యాయతకు అంతులేదు. వారి ఆశీర్వాదానికి సాటి లేదు. తల్లిదండ్రుల సేవలోనే దైవసేవ దాగి ఉంది. వారిని గౌరవించడం, వారి మాటను ఆదరించడం, వృద్ధాప్యంలో ప్రేమతో సేవించడం ప్రతి సంతానపు పరమధర్మం. తల్లిదండ్రుల మనస్సును సంతోషపరిచిన వారిపై దేవతల అనుగ్రహం, పితృదేవతల కృప, భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. మనం దేవాలయాలకు వెళ్ళి దేవుణ్ణి ఆరాధిస్తాం. మన ఇంట్లోనే ఉన్న తల్లిదండ్రులను గౌరవించి సేవించడం కూడా అది దైవారాధనతో సమానమే అని సనాతన ధర్మం బోధిస్తుంది. తల్లి గర్భమే మనకు మొదటి దేవాలయం. తండ్రి భుజమే మనకు మొదటి రక్షణ. వారి ప్రేమే మనకు మొదటి వరం. వారి ఆశీర్వాదమే మన జీవితానికి మొదటి సంపద. వారిని సేవించడం పుణ్యం. వారిని సంతోషపరచడం భగవంతుని ఆరాధించడం వంటిదే. ఈ జన్మలో మనం వారికి చేయగలిగే గొప్ప ఉపకారం వారిని ప్రేమతో చూసుకోవడం, వారి హృదయాన్ని నొప్పించకుండా జీవించడం. తల్లిదండ్రుల ప్రేమకు ధర లేదు. వారి త్యాగానికి కొలమానం లేదు. వారి రుణానికి తీర్చుబాటు లేదు. వారి ఆశీర్వాదానికి సమానమైన సంపద ఈ లోకంలో మరొకటి లేనే లేదు. వారి ఆశీర్వాదంతో మన జీవితాన్ని ధన్యం చేసుకుందామా మరి? జై శ్రీమన్నారాయణ. అడియన్ రామానుజదాసి, గార్లపాటి అన్నపూర్ణ.